సావర్కర్ గారిని కోర్టులో పెట్టారు. పూనాలో కోర్టు శిక్ష విధించింది. 2 ఆజీవన కారాగార శిక్షలు, ఆజన్మ ఖైదులు విధించింది. అది కూడా ఇక్కడ అండమాన్లో. సావర్కర్ నవ్వుతూ చెప్పారు, భగవంతుడు నాకు ఒకటే జీవితాన్ని ఇచ్చాడు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ హిందూ పద్ధతిని బాగా అనుసరిస్తున్నట్టున్నారు, వారికి బాగా అర్థమైంది, అందుకని వారు 2 జన్మలు ఇచ్చేశారు, నాకు 2 జన్మల శిక్ష ఇచ్చారని. అండమాన్ జైలు అంటే ఏంటి? అండమాన్ ఎక్కడుంది? ఈ భారతదేశం నుంచి 600 కిలోమీటర్లు సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవి. అది ఇప్పుడు మనం పోవచ్చు, ఆ దీవికి పోయి చూడొచ్చు అండమాన్ జైలు. అక్కడ ఆ అండమాన్ జైల్లో సావర్కర్కి శిక్ష. అట్లాగా అండమాన్ జైల్లో ఒక 11 సంవత్సరాలు ఉన్నారు సావర్కర్. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు అండమాన్ జైలు నుంచి ఆయన అండమాన్ జైల్లోనే చచ్చిపోతాడేమో అని చెప్పేసి అక్కడి నుంచి ఎరవడ జైలుకి మార్చారు, పూనా దగ్గర ఎరవడ జైల్లో ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత గృహ నిర్బంధం, గ్రామ నిర్బంధం, అంటే ఆ గ్రామంలోనే ఉండాలి, గ్రామంలోంచి బయటికి పోకూడదు, వీలైతే ఇంట్లో. అట్లా 10 సంవత్సరాలు ఈయన దేశం తిరగకుండా. మొత్తం సావర్కర్ 26 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారండి. 26 ఇయర్స్, 16 సంవత్సరాలు డైరెక్ట్ జైల్లోనే. సావర్కర్ అంటారు, ఎవడైనా ఒక్క కాంగ్రెస్ నాయకుని పేరు చెప్పు, అండమాన్ జైలు ఆ శిక్ష అనుభవించిన ఒక్క కాంగ్రెస్ నాయకుని పేరు చెప్పు. ఒక్కడు లేడు కాంగ్రెస్ తోడు. ఆ సావర్కర్కి అండమాన్ జైలు శిక్ష మనం మాటలు పదాలంటే సరిపోదు. అండమాన్ జైలు శిక్ష అంటే ఏంటి? అక్కడ ఆ జైలుకి వెళ్ళిన తర్వాత సావర్కర్ 6 నెలల పాటు సాలిటరీ కన్ఫైన్మెంట్, ఒక్కడే ఉండేవాడు జైల్లో. ఆ జైలు రూమ్లో, ఆ రూమ్ ఎంత ఉంటుంది? ఇక నేను కూర్చునే ఈ సోఫాకి ఇంకొక సోఫా కలిపినంత చిన్న రూము, పడుకోవచ్చు. పైన ఎక్కడో చిన్న కంత, ఆ కంతలోంచి వస్తుంది, ఎదురుగా కటకటాలు, 3rd ఫ్లోర్లో ఉంటుంది అది. ఈ కటకటాల్లోంచి బయటికి చూస్తే బ్రిటిష్ వాళ్ళు అక్కడ విధించేటువంటి కొరడా శిక్షలు, ఉరి తీయటాలు అవన్నీ కనిపించేవి. వాళ్ళేమో ఆ ప్రాణరక్షణకు వాళ్ళేమో గావుకేకలు పెడుతుంటే అవన్నీ ఈయనకి వినిపిస్తుండేవి. ఈ చిన్న రూమ్లోనే ఒక మూల చిన్న కన్నం ఉంటుంది, అక్కడనే ఆయన బాత్రూము, లెట్రిన్ అన్నీ అక్కడే చేసుకోవాలి. ఇంకొక మూల ఒక కుండ ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి. ఈ నీళ్ళే తాగాలి, ఈ నీళ్ళే ముఖం కడుక్కోవాలి, ఇంకేమైనా చేస్తే ఆ కడుక్కోవడాలు కూడా ఆ నీళ్ళతోనే చేయాలి. అలా కరెంట్ బూరంటే ఏముండదు కదా, సాయంత్రం 6 కాగానే చీకటి పడుతుంది, చీకటి పడిన తర్వాత కాబట్టి అందులోనే పండుకోవాలి. ఆ అండమాన్లో దోమలు ఉంటాయి, మన దగ్గర ఉన్న చిన్న దోమలు కావు, బండ దోమలు, పెద్ద దోమలు. ఆ దోమలు కుట్టి మలేరియా వ్యాధులు వచ్చి సగం చిచ్చి చనిపోయిన వాళ్ళు అనేక మంది. ఇది సావర్కర్ శిక్ష. ఇప్పుడున్నట్టు ఆల్అవుట్లు పెట్టుకోవటాలు అవేం లేవు అక్కడ. సావర్కర్కి అన్నం పెడతారు, బొచ్చ పెడతారు. ఆ బొచ్చలో రోజు పొద్దున సాయంత్రం ఇంత అన్నం మీద అది పాసిపోయిన అన్నం, నిన్నటిదో ఎప్పటిదో మిగిలిపోయిన అన్నం. దాంట్లో పాసిపోయిన అన్నంలో దాంట్లో పురుగులు వాళ్తుంటాయి, లేకపోతే బొద్దింకలు, జిల్ల పురుగులు వస్తాయి. అవి ఉంటే వాటిని అన్నీ తీసి పారేసి ఆ మిగిలిన అన్నం తినాలి. ఆరోగ్యం దెబ్బతిన్నదా? విరోచనాలు, లేకపోతే వాంతులు, రక్త విరోచనాలు ఇవన్నీ పట్టుకొని ఆయన ఆ జైల్లో ఉన్నప్పుడే ఎన్నోసార్లు హాస్పిటలైజ్ అయిపోయింది. అక్కడనే జైల్లోనే ఆ డాక్టర్లు చూసి, అయ్యో వీడు చచ్చిపోతాడు నాయన అని చెప్పేసి మళ్ళీ ఏదో ట్రీట్మెంట్లు చేసి, ఒక 4 రోజుల ట్రీట్మెంట్లు, 33 వారాల ట్రీట్మెంట్లు, దాని తర్వాత మళ్ళీ వస్తాడు. ఇది సావర్కర్ జైలు. ఇంతేనా? గడ్డి కోయాలి. గడ్డి కోస్తే గడ్డి ఏంటి? అది గడ్డి అంటే బయట గడ్డి, అది ఏంది? అడవులలో గడ్డి కోస్తే గడ్డి పట్టుకున్నప్పుడు ఒక్కోసారి పాములు వస్తాయి, ఒక్కోసారి చెర్రులు వస్తాయి. అట్లాగా ఒక 15-20 మోపులు గడ్డి కోయాలి. కొబ్బరి తాడు పేనాలి, కొబ్బరి తాడు. నువ్వు ఇప్పుడు మామూలుగా కొబ్బరికాయ కొట్టేటప్పుడు అక్కడ షాప్లో వాడు ఒక గుణపంతో ఇట్లా తీసేసి అంత చేతులు గుణపాలు లేవు, ఆయుధాలు లేవు. వాడు జస్ట్ పచ్చి చేతులతో ఆ కొబ్బరి పీచు తీసి ఆ కొబ్బరి పీచుని అంతా మళ్ళీ పామి దాంతో ఒక 20 మీటర్ల తాడు చేయాలి.
రోజు చేతులు పగిలిపోవు. ఒక కొబ్బరి పీచు ఇచ్చినా మనకి ప్రాణం తెగుకు వస్తుంది. అక్కడ ఎండు కొబ్బరి బాగా దొరుకుతుంది. ఎండు కొబ్బరి మామూలుగా అయితే మనం ఎండు కొబ్బరికి నూనె తీయాలంటే ఆ రోజు నేను చెప్పేది ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు తీయాలంటే ఆ కొబ్బరినేమో పెద్ద దీంట్లో వేసి రోల్లో వేసి ఒక పెద్ద బండరాయిని పెట్టి దానికి ఒక ఎద్దు దున్నపోతున్న కడతారు, కండ్లకు గంతలు కట్టేసి ఆ దున్నపోతు తిరుగుతూ ఉంటుంది. గుండ్రంగా తిరుగుతూ ఉంటే ఆ దున్నపోతు కట్టినటువంటి చెక్క వల్ల ఆ చెక్క బండరాయిని తిప్పి ఆ బండరాయి కొబ్బరిని నలగొట్టి నూనె తీస్తుంది. ఇట్లాగా 30 పౌండ్ల నూనె తీయాలి. 30 పౌండ్లు 2 పౌండ్లు 1 కిలో అనుకున్నట్లయితే 15 కిలోల నూనె రోజు తీయాలి. ఎవరు? సావర్కారు. దున్నపోతు ఎద్దులు లేవు. ఈ సావర్కారే కాడిని మెడకు కట్టుకొని అట్లా బరువుతో నూనె తీయాలి. ఇది సావర్కార్ జైలు జీవితం. 15 పౌండ్లకి తక్కువైందనుకో, 30 పౌండ్లకు తక్కువైందనుకో, మర్నాడు ఆ తక్కువది కూడా నింపాలి. అంటే ఇవాళ 28 అయిందనుకో, రేపు 32 చేయాలి. ఇది సావర్కార్ జీవితం. ఐఎమ్ నాట్ సావర్కార్, ఐఎమ్ గాంధీ అనే పిచ్చి కూతలు కూర్చేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. అరే నువ్వు సావర్కార్ పేరు తలుచుకోవడానికి సావర్కార్ కాలి గోటికి ఏమన్నా వీలవుతుందా? నీ ముఖానికి ఒకరోజు చేసినావురా నువ్వు. సిగ్గులేని విధవా అని తిట్టాలి వాడిని పట్టుకొని. ఈ విధవలు వీళ్ళేమో సావర్కార్ కాదు అని అంటారా? వాడు మణిశంకర్ అయ్యర్, వాడు అక్కడ పోయి అక్కడ సావర్కార్ ఫలకం ఉంటే 2005లో ఆ సావర్కార్ ఫలకాన్ని అండమాన్లో పెట్టి దాన్ని కాలుతో కొట్టి ఇరగొట్టి వచ్చినాడు. రాస్కెల్స్ వీళ్ళు. మణిశంకర్ అయ్యర్ అని కాంగ్రెస్ నాయకుడు. వీళ్ళ అండి దేశభక్తులు. సావర్కార్ చేసినటువంటి ఒక త్యాగాన్ని కానీ ఒక కష్టాన్ని కానీ అనుభవించారా వీళ్ళు? నెహ్రూ గారు కూడా అనుభవించారు. ఎందులో మహాత్మా గాంధీని పెట్టిన జైలు పేరేందో తెలుసా? ఆగా ఖాన్ ప్యాలెస్. మన ఫలక్నామా ప్యాలెస్ లేదు, అలాంటి ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్. అది చూడడానికి ఇప్పుడు ఆగా ఖాన్ ప్యాలెస్ మరి 5 స్టార్ హోటల్ అయిందేమో. పెద్దది, దాంట్లో పెద్దది, పెద్ద ప్యాలెస్ అది. అంత పెద్ద ప్యాలెస్లో గాంధీ గారు ఒక మూల ఒక రూమ్లో ఉంటారు. బయట వాళ్ళు లోపల రాకూడదు, లోపల వాళ్ళు బయటికి పోకూడదు. పేపర్లు గీపర్లు వస్తాయి. నెహ్రూ గారు పెట్టింది ఎక్కడ? అలహాబాదు ప్రయాగరాజ్లో ఉన్నటువంటి ఆనంద్ భవన్లో అది బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఆయనకి ఒళ్ళు మాలిష్ చేయడానికి మాలిష్ వాడు, బట్టలు ఉతకడానికి బట్టలు ఉతికేటోడు, చాకలి బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడానికి, తర్వాత పార్కు గార్డెన్ మెయింటైన్ చేయడానికి ఒక మాలి, వంట వండేవాడు. రోజు పొద్దున్న న్యూస్ పేపర్లు వస్తాయి. మంచిగా న్యూస్ పేపర్లు చదువుకుంటూ ఆయన మళ్ళీ రాసుకోవడానికి ఒక పెన్ను, పుస్తకాలు అట్లా ఉంటే ఆయన బ్రహ్మాండమైన పుస్తకాలు రాశాడు. ఆయనైతే డిస్కవరీ ఆఫ్ ఇండియా అక్కడ కూర్చొని జైల్లో, ఆనంద్ భవన్ జైల్లో. ఇవన్నీ మనకు పొద్దున్నే తెలిసిన విషయాలు. మిగతా ఇంకేమేమి ఎంటర్టైన్మెంట్లు మనకు దొరికినాయి మనకు తెలియదు. నెహ్రూ గారికి పబ్లిక్లో తెలిసిన విషయాలు ఇవి. ఎక్కడ సావర్కార్ జైలు, ఎక్కడ నెహ్రూ జైలు? కంపారిజన్ ఇస్ ఇట్ పాసిబుల్? బ్రిటిష్ వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళకి ఆగా ఖాన్ ప్యాలెస్లోను, ఆనంద్ భవన్ జైళ్ళు. ఎవరైతే బ్రిటిష్ సామ్రాజ్యానికి సమస్యగా తయారవుతాడో సావర్కర్ తనొక్కడు కాదు, తనలాంటి అనేక మంది విప్లవకారులను తయారు చేస్తున్నాడు. వానికి అండమాన్ జైలు. ఎందుకు? వాడు నోరెత్తకూడదు. వాడు ఎత్తితే, వాడు నోరు తెరిస్తే వాళ్ళు ప్రపంచమంతా బగ్గుమండి వాడికి బ్రిటన్ సామ్రాజ్యం కూలిపోతుంది. అక్కడ రాయడానికి ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్, ఐఎమ్ ఏ పొలిటికల్ ప్రిజనర్స్కి కొన్ని హక్కులు ఉంటాయిరా నాయన అంటే అసలు అవేం లేదు. మర్డర్లు చేసినటువంటి కూనికోర్లు చేసిన వాళ్ళతో సావర్కర్ని పడేశారు. ఎక్కడో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ జైలు దగ్గర చిన్న బొగ్గు ముక్క కనిపిస్తే ఆ బొగ్గు ముక్కతో గోడల మీద కవిత్వం రాసుకున్నాడు సావర్కర్. గోడల మీద కవిత్వాలు. సావర్కర్ శిక్షల్లో ఎట్లా ఉండదు, ఓ వారం రోజుల పాటు ఇట్లనే చేతులు ఎత్తేసి ఇట్లా కట్టేసి ఉంటారు గోడకి పొద్దు నుంచి రాత్రి దాకా. ఆ తర్వాత కట్లిప్పిన చెయ్యి అట్లనే ఉంటుంది. అది మెల్లగా పోలీసు వాడు మోసుకుంటూ వచ్చి కింద పడేస్తాడు మెల్లగా జైల్లో. ఆ బొగ్గు ముక్కతో సావర్కర్ రాసిన కవిత్వము జయోస్తుతే జయోస్తుతే శ్రీ మహామంగళే శివాస్పదే శుభదే
స్వతంత్రతే భగవతి త్వామహం యశోయుతాం వందే యశోయుతాం వందే. ఈ సావర్కర్ రాడు. అమ్మా తల్లి భారతి భగవతి, ఓ నీకు స్వతంత్రము స్వాతంత్ర లక్ష్మి, నీకు మేము వైభవాన్ని ఇస్తాము, యశోయుతాం నీకు యశస్సుని ఇస్తామమ్మా అని సావర్కర్ రాశాడు పాట. ఆ జైల్లో రాసుకున్నాడు పాట. ఇట్లాంటివి 10,000 లైన్ల పద్యాలు రాసి ఆయన అవన్నీ కంఠస్థం చేసి, ఎందుకంటే రాయడానికి పుస్తకం లేదు, అవన్నీ చేసి మిగతా జైల్లో ఉన్నటువంటి మిగతా ఖైదీలకి అవి నేర్పిస్తే వాళ్ళు అక్కడి నుంచి పోయి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఓహో ఇట్లాంటి బ్రహ్మాండమైన కవిత్వం రాసిందా సావర్కర్. సావర్కర్ జైలు అసలు ఊహించలేం. భారతీయ ఖైదీలందరిలోనూ అత్యధికంగా జైలు శిక్ష అనుభవించింది సావర్కర్, అతి వైభవమైనటువంటిది అనుభవించింది వాళ్ళు. ఎవరో అన్నారు, అరే నువ్వు ఎట్లయితావు రా సావర్కర్వి, నువ్వు ఎట్లయితావు సావర్కర్వి, నువ్వు ఎట్లా కావు, మీ తాత ఒక ముస్లిము, మీ నాయనమ్మ నెహ్రూకు పుట్టింది, మరి నెహ్రూ వాళ్ళు ముస్లింలు అని అంటున్నారు, అది మీ అయ్య సగము ముస్లిం కొడుకు, మీ అమ్మ క్రిస్టియను, నువ్వు ఎట్లయితే సావర్కరు, నీకు అసలు ఈ దేశంతో సంబంధమే లేదు. చాణక్యుడు అన్నట్టు విదేశీయులకు పుట్టినటువంటి వాళ్ళు ఈ దేశంలో పరిపాలనకి పనికిరారు. వాళ్ళు ఈ దేశం పట్ల భక్తితో ప్రేమతో ఉండలేరు వాళ్ళు. పక్కా మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం. నువ్వు సావర్కర్ నువ్వు సస్తే కాలేవు అన్నాడు. అయితే ఎవరు ఈ మధ్య వాట్సాప్లో వచ్చింది, సావర్కర్ ఎట్లయితే నువ్వు కాలేవు, నువ్వు గాంధీవి కూడా కావు, నువ్వు గాంధీవి కూడా కావు. మీ తాత ఎవడో వాడిగా మీ నాయనమ్మ పెండ్లి కోసం అని చెప్పేసి గాంధీ అని పేరు పెట్టుకుంటూ అయిపోతావా నువ్వు, గాంధీ అని పేరు పెట్టుకుంటూ అయిపోతావా, అంబేద్కర్ అని పేరు అంబేద్కర్ అయిపోతావా నువ్వు. ఈ పిచ్చి మాటలు, ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి కూతలు. అసలు సావర్కర్ జీవితం అంటే ఏంటో మన సమాజంలో తెలియదు కాబట్టి లేదు సావర్కర్ని కాదని అంటున్నాడు. సిల్లీ ఫెలోస్. Mind Media, the voice of India.